నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ ప్రతి ఒక్క చిన్న ఇష్యాన్ని కూడా పెద్దది చేస్తూ అన్నీ కూడా పొలిటికలైజ్ చేస్తూ వస్తుంది. సినిమాల్లో సంబంధించినటువంటి ఇష్యూని కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో దింపేస్తుంది వైసీపీ. సినీ రంగంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న పార్టీ ఇష్యూలను కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లో తీసుకురావడం, వాళ్ళకి రాజకీయాలు అంటగట్టడం, ఇవన్నీ కూడా పరిపాటే వైసీపీకి. అలాంటిది ఇప్పుడు శివాజీ దండోరా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో ఒక మాట జారాను, నేను తూలానని చెప్పేసి శివాజీ ఒప్పుకున్నా సరే ఇప్పటికీ వదిలిపెట్టకుండా వైసీపీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్తూ వస్తుంది. సో ఇలాంటి చిన్న వాటిని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అంటే ఏం చెప్తారు? ఈ రోజు కొత్తగా జరిగింది కాదండి ఇది. ఖచ్చితంగా ఒక 11 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీరు చూస్తే మురళీమోహన్ గారు పార్లమెంటు సాక్షిగా ఏం మాట్లాడలేదు. ఈ రోజు శివాజీ గారన్నా నేను ఒక వర్డ్ వాడకూడదు అని చెప్పారు, కానీ ఆ రోజు మురళీమోహన్ గారు అయితే కనీసం అసభ్య పదజాలం అనేది యూజ్ చేయకుండా తోబుట్టులు, కూతుళ్ళు, మహిళలు మీరందరూ కూడా కట్టుబట్టు బాగుండాలి అని చెప్పేసి ఇంకేం చెప్పలేదు ఆయన. ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు, సోదరి భావంతో సోదరులు చూస్తారు, కాబట్టి ఆ కట్టుబట్టు బాగుండాలని ఆయన చెప్పారు. ఏం చేశారండి ఆ రోజున? సిపిఐ అధ్యక్షురాలు ఒక ఆవిడ, తన పేరు బృందా అని ఉన్నారు. ఆవిడ కూడా చాలా చక్కగా నీట్గా మంచి డ్రెస్సింగ్, చీరలు కట్టుకుంటారు, నిండుగా రూపాయి బిళ్ళంత బొట్టు బిళ్ళ పెట్టుకుంటారు చక్కగా. మరి ఆవిడ కూడా ఖండించింది మురళీమోహన్ గారి మాటల్ని. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, ఆ రోజు ఆయన ఏమన్నారని చాలా పెద్ద ఎత్తున దుమారం చేసి దాన్ని గందరగోళాన్ని సృష్టించి రాజకీయాలతో దాన్ని మేళవించి చివరికి మీరు క్షమాపణ చెప్తారా చెప్పరా అంటే సేమ్ శివాజీ గారు లాగానే మురళీమోహన్ గారు కొంతమంది రాజకీయ నాయకులతో మీడియా ముందుకొచ్చి నేనేమన్నానని, ఏం తప్పు మాట్లాడానని, నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా క్షమాపణ చెప్తానని చెప్పి ఆ రోజున చెప్పారు. మరి ఈ రోజున ఏదైతే సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అయితే ఈయన ఒక్క వర్డ్ తప్పు మాట్లాడాను అని అంటే దానికి కూడా ఏమంటున్నారంటే, సరే ఆ వర్డ్ యూజ్ చేశారు కదా, అలా కాకుండా విడమర్చి ప్రతి దాన్ని చెప్పమంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏది కరెక్టు అని ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టు ఏదో ఇచ్చింది, కలిసి బ్రతకటానికి లీగల్ అయిపోయింది అని చెప్పేసి కొన్ని మాటలైతే, మరి ఆర్టికల్ 21 ప్రకారం మహిళలు ఎలాంటి వస్త్రధారణ అయినా చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, ఎవరు కూడా అడగకూడదు. బాగుంది అంతవరకు. కానీ అదే హక్కు కల్పించిన, అదే హక్కు కలిగిన వాళ్ళకి ఒక సొసైటీ ఎలా మనం ఉండాలి, సొసైటీలో మార్పులు రావడానికి మనం ఏ విధంగా కారణం అవుతున్నాము, దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలిగే హక్కు కూడా వాళ్ళకు ఉంది కదా మహిళలకి. మరి ఇక్కడ ఏదైతే హక్కు అని పేరు పెట్టుకొని బికినీలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే ఎలా ఉండిద్దండి? మొన్న అమ్మాయి డ్రెస్ చూసాం, నిధి అగర్వాల్ది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు మరి యువతని మీరు ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారు? మరి ఖచ్చితంగా అక్కడ మిస్ హ్యాండ్ చేశారు వాళ్ళు. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి? శివాజీ గారు అడిగారు కదా, ఏదైనా జరగకూడంది మీ బాడీలో క్లాత్ తొలగితే అది ఎవరైనా రికార్డు చేస్తే ఎంత దారుణంగా అమ్మాయి జీవితం నాశనం అయిపోయిద్దని. మరి ఆవిడ భయపడిపోయి బెంబేలెత్తిపోయి వెళ్ళి కారులో దాక్కుని కూర్చున్నావు. మరి ఎందుకు ధైర్యంగా నిలబడిపోయావా? లాగేస్తే లాగేయండి నా బట్టలని. మరి అలానే ఉంది కదా వీళ్ళు ఈరోజు ప్రవర్తన. ఎవరైతే నిజంగానే ఉన్నాయి, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బ్రతకొచ్చు, కానీ ఇతరులకి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము, సొసైటీలో ఏ విధంగా ఉంటున్నాం అనేది కూడా అక్కడ ఆలోచించాలి. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే వైసీపీ వాళ్ళు దీన్ని చాలా పెద్ద ఎత్తున శివాజీని పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం కావచ్చు, చాలా విమర్శలు చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ ఇదే వైసీపీ కరుడు కట్టినటువంటి ఎవరైతే ఉన్నారో నేతలు పార్లమెంట్ స్థాయిగా ఏదైతే గోరంట్ల మాధవ్ ఎలాంటి న్యూడ్ వీడియో కాల్స్ చేశాడో చూసాం, ఒక మహిళతో ఏం మాట్లాడాడో చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఒక దళిత యువకుడిని హత్య చేసిందే కాక తను కూడా ఒక న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించి చూసాం. అదేవిధంగా సుధాకర్ బాబు కర్నూలుకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యాడు, ఇంట్లో పనమ్మాయి పైన. సో ఈ విధంగా చూసుకుంటే పురుషులు తీసి పక్కన పెట్టండి, మహిళలకు వచ్చేసరికి యాంకర్ శ్యామల ఫారెన్లో సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి ఇప్పటికీ చాలా రకాల విమర్శలు ఉన్నాయి, దాంట్లో చాలా వరకు ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అదే కాకుండా అసలైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గారు దమ్ముంటే రేప్ చేస్తారని మాట్లాడుతున్నారు. సో మరి ఈ పదాలలో వాళ్ళకి ఎక్కడ కూడా తప్పు దొరకలేదంటే ఏం చెప్తారు? ఇక్కడ వీళ్ళకి తప్పు దొరకపోవటం పక్కన ఉంచితే, నిన్న నిధి అగర్వాల్కి జరిగిన దాంట్లో ఈ రోజున స్పందించే మహిళలు ఎవరైనా ఆ రోజు స్పందించారా? ఇదిగో ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, మరి ఈ విధంగా జరిగింది కాబట్టి మనం ఈ విధంగా ఉండాలి, కొన్ని రూల్స్ ఉండాలి, కొన్ని కట్టుబాట్లు ఉండాలి,
మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఏదైతే వస్త్రధారణ ఏ విధంగా ఉండాలనేది ఏ రోజైనా మరి మాట్లాడారా? అంటే ఎవరైనా ఒక మాట మీరన్నట్లుగా ఖచ్చితంగా రాజకీయం చేశారు. సోషల్ మీడియాలో శివాజీ గారిని తప్పు పడుతుంది ఏ సోషల్ మీడియానో కూడా మనకు అర్థమవుతుంది. అంటే శివాజీ గారు కొంత చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, లేదా నిజం ఎటుంటే అటు మాట్లాడడం కావచ్చు, అవును అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే అన్న ఒక మాటకి ఆయన తీసుకెళ్లిపోయి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేశారంటే ఎలా చూడాలంటారు దీన్ని? రాజకీయంగా వీళ్ళు ఏ విధంగా వాళ్ళకు ఒక రాజస్వం లేదని, వాళ్ళు రాజకీయంగా ఏ విధంగానూ కూడా ఎదుర్కోలేకపోతున్నారని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఈ రోజున అదే జరుగుతుంది. మరి ఈ రోజున శివాజీ గారిని తప్పుపట్టే వాళ్ళందరూ కూడా ఎవరనేది క్లారిటీ లేదు. కానీ మహిళలు అయితే ధైర్యంగా వచ్చి శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్న అందరూ చూసాం మనం. మహిళలే వచ్చారు. మరి ఈ రోజున ఆ మహిళలు ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మన వేషధారణ బాగుండాలి, మన వస్త్రధారణ బాగుండాలి, మన మాట తీరు బాగుండాలి. అప్పుడే మరి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. మనం 90s వరకు చూసుకుంటే అందరూ కూడా చక్కగా పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది మనం చూసాం. మరి వాళ్ళ మీద ఎప్పుడు కూడా దాడులు జరిగింది కానీ ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాళ్ళు మరి ఫేస్ చేసింది కానీ మనం వినలేదు, చూడలేదు. మరి ఈ రోజున ఒకటే రాజకీయ కుట్రతో దీన్ని ఇచ్చేసి వాళ్ళు మరి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఏ విధంగానైనా సరే మనం ఇదిగో మన పార్టీకి యూస్ చేసుకుందాం, వీళ్ళని బ్లేమ్ చేద్దాం, కూటమి ప్రభుత్వం మీద నెట్టేద్దాం, లేకపోతే నారా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గాను శివాజీని ఇబ్బందికి గురి చేద్దాం, ఆయన దండోరా సినిమాని ఆపేద్దాం. ఆ రోజున ఏదైతే పృథ్వీ గారు 30 years ఇండస్ట్రీ డైలాగ్తో ఆయన ఎలా ఫేమస్ అయ్యారు, తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు, లైలా సినిమా దగ్గర ఆ గొర్రెలో మేకలో ఆ 11 వచ్చినాయి అని చెప్పిన దానికి నానా హంగామా చేశారు. ఎందుకు 11 అంటే వీళ్ళకి ప్రాబ్లం? అదే కాక ఒక్క మాట అన్నందుకు వాళ్ళు డిజిటల్గా అంటే ఏదైతే హెచ్డి ప్రింట్తో సినిమా రిలీజ్ చేస్తానని చెప్పి భయపెట్టారో సినిమా కంప్లీట్గా ఆ సినిమా ఆడకుండా చేసేసారు. సో ఇలాగా డబ్బులు ఖర్చు పెట్టి మరి ఒక సైకో ఆనందం పొందుతున్నటువంటి ఒక వీళ్ళు అసలు నిజంగా మారే అవకాశాలు ఉన్నాయంటారా? వాస్తవానికి శివాజీ పైన జరిగే దాడులు ఆగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు ఆగరండి. అంటే వీళ్ళు నిజమైన వాదన చేసే వాళ్ళు కాదు కాబట్టి, నిజంగా వీళ్ళు సమాజం కోసం పోరాడే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ పోరాటం ఆగదు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బట్టలు ఇలానే వేసుకున్న ఇబ్బంది లేదు, ఎవరైనా చింపిన ఇబ్బంది లేదు, ఎవరైనా ఏదైనా జరిగిన ఇబ్బంది లేదు, కానీ మేము మాత్రం ఇలానే ఉంటామని చెప్పేసి చెప్పడమే వాళ్ళు ఇచ్చే ఒక సందేశం అని చెప్పాను. అలానే ఉంది. మరి వాళ్ళు దానికి అగ్రి అయ్యారో లేదో వాళ్ళే చెప్పాలి. అంటే ఈ మెసేజ్ ప్రకారం వాళ్ళు అగ్రి అయినట్టు అనిపిస్తుంది మనకి. మరి అంతే కదా, మీరు ఏం చెప్తున్నారో ఆచరించే చెప్తున్నారా? మరి ఆచరించినప్పుడు చెప్పే హక్కు లేదు, సపోర్ట్ చేసే హక్కు అంతకంటే లేదు. మరి సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీ తోబుట్టువులో, మీ కూతురులో, మీ భార్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మీరు ఇదే అని చెప్పేసి అగ్రి అవుతుంటే మేము కూడా మా ఇంట్లో వాళ్ళని ఇలానే పంపిస్తాం బయటికి. వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ చేసినా మాకు అభ్యంతరం లేదు, ఎవరు వచ్చి లాగినా మాకు అభ్యంతరం లేదు అంటారా? ఎవరైతే ఈ రోజున శివాజీ గారిని అపోజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే. మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. సో చూద్దామండి. మీ కామెంట్స్ చూసిన తర్వాత నిజంగా శివాజీ గారిని అపోజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం ఏం లేదని చెప్పేసి సమాధానం ఇస్తారా లేదనేది మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.